Hello everyone, welcome to my YouTube channel RN Academy of Excellence. సో లాస్ట్ సీట్ అలాట్మెంట్ అయినప్పటి నుంచి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళైతే చాలా డైలమాలో ఉన్నారండి. సో బ్రదర్ మా సీట్ అలాట్మెంట్ అసలు అయ్యిందా లేదా, అయ్యుంటే మాకెందుకు సీట్ అలాట్ అవ్వలేదు, సో మాకు ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయినాయా, మాకేమైనా సీట్ వచ్చే ఛాన్స్ ఉందా, స్పెషల్ లిస్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎన్సీసీ పిహెచ్సి క్యాప్ ఎన్ఈక్యూ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళు సపరేట్గా అనౌన్స్ చేస్తామని చెప్పి వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో దాని గురించి నేను చాలా వరకు ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తా అండి. సో వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మాట్లాడుకున్నట్లయితే సో ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో క్లాసెస్ ఆఫ్లైన్లోనే ఉంటాయి అని చెప్పి సమర్థిస్తూ ఒక ఆర్టికల్ అయితే వాళ్ళు రాయడం జరిగింది. సో దీనికోసం కామర్స్ బ్లాక్ వాళ్ళు ఒక సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఆ సర్వే రిజల్ట్స్ అనేవి ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. సో దాన్ని నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తా. సో మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో అదేవిధంగా నేను మీకు ఒక విషయం నోటిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఈ ఛానల్ పెట్టింది కేవలం ఎంట్రన్స్ అప్డేట్స్ ఇద్దామని కాదండి. సో ఆల్రెడీ మనం స్టాట్స్ అండ్ మ్యాథ్స్ మీద డిగ్రీ అండ్ పీజీ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, టూ డిజిట్ నెంబర్స్లోనే. సో అదేవిధంగా ఇంకా జాబ్ అప్డేట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అండి. సో అందరిలా కాకుండా, రెగ్యులర్ కాకుండా కొంచెం ఆడ్గా మీకు హెల్ప్ఫుల్ అయ్యేటట్టు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా సో ఇప్పుడు టీఎస్పీఎస్సీలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భారీగా రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది కదండి ఈ 2021లో. సో దీనికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ మీద గ్రిప్ ఉండడం అండి. సో తెలంగాణ మూమెంట్ గురించి కానీ, జాగ్రఫీ గురించి కానీ, తెలంగాణ ఎకానమీ గురించి కానీ, సో తెలంగాణ కల్చర్ అండ్ హెరిటేజ్ గురించి కానీ, సో వీటి మీద నేను కొన్ని కాన్సిక్యూటివ్గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. జాగ్రఫీ 2 వీడియోస్లో కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో కొంచెం లెంతీ ఉన్నా కూడా చాలా 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో నా షార్ట్ నోట్స్ షేర్ చేస్తూ మీకు నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను అండి. సో నేనైతే వాటి మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ ఇంట్రెస్ట్ అయితే దయచేసి కమెంట్స్లో తెలపండి, ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో. సో దట్ నేను టైం వేస్ట్ అవ్వదు కదా. సో నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అండి ఇది. సో ప్రత్యక్ష బోధనే ఉత్తమ సాధనం అని చెప్పేసి, సో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ సర్వేలో చెప్పడం జరిగిందండి. సో ఓయూ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఒక సర్వే చేయడం జరిగింది. సో దాని రిలేటెడ్ బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 2019 అండ్ 2020లో క్లాసెస్ విన్న వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మాకైతే ఆఫ్లైన్ క్లాసులోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే, సో మేమైతే ఆన్లైన్లో మంచి స్కిల్స్ అయితే గెయిన్ చేయలేకపోయామని చెప్పేసి వాళ్ళ సాలిడ్నెస్ని అయితే చెప్పడం జరిగిందంటండి ఈ సర్వేలో. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఈ ప్రొఫెసర్ అప్పారావు గారు, సో కామర్స్ బ్లాక్ సంబంధించిన ప్రొఫెసర్ గారు సో చేసిన సర్వేలో ఈ విషయాలు అయితే తెలిసినాయి అంటండి. సో స్టూడెంట్స్ కానీ ఇంకా టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా వాళ్ళు కొత్త టెక్నికాలిటీస్ని అడాప్ట్ చేసుకోవడంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్న సర్వేలో తెలిసిందంటండి. సో మోస్ట్ ప్రాబబ్లీ క్లాసెస్ అయితే ఆఫ్లైన్లో ఉంటాయని చెప్పేసి దాన్ని సమర్థిస్తూ ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఎలాగో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ గురుకుల్స్ కానీ స్కూలింగ్ కూడా ఆఫ్లైన్లోనే స్టార్ట్ అయింది. సో మన పీజీకి ఆన్లైన్లో అనే డౌట్ మీకు అవసరం లేదు మోస్ట్ ప్రాబబ్లీ. సో హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి అయితే ఆలోచించాలి. సో చాలామంది డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ క్లాసెస్ అయితే ఆఫ్లైన్లో ఉంటాయండి. సో ఈనాడులో ఈరోజు ఆర్టికల్ అయితే మీరు కావాలంటే పేజ్ నెంబర్ 5లో ఈ ఆర్టికల్ చదవచ్చు. సో నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి అండి. సో ఇది ఎన్సీసీ ప్రియారిటీ లిస్ట్ కదండి. సో ఈ ప్రియారిటీ లిస్ట్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి ప్రియారిటీ అనేది షేర్ చేస్తారు కదండి. సో విత్ సి సర్టిఫికేట్ హోల్డర్స్ కానీ, బి సర్టిఫికేట్ హోల్డర్స్ కానీ ఇక్కడ 1 2 సపోజ్ ఏహెచ్సి తీసుకుంటే 10 క్యాడెట్స్ ఉన్నారు. సో సి సర్టిఫికేట్ వాళ్ళు 7 ఉన్నారు, 3 బి సర్టిఫికేట్ వాళ్ళు 3 ఉన్నారు. సో ఈ విధంగా అయితే లిస్ట్ అయితే షేర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నోట్ పాయింట్స్ చూసినట్లయితే ఎవరికైనా ఈ ప్రియారిటీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 12th మార్చ్ లోపు వాళ్ళని సిపిజెట్కి మెయిల్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి రిపోర్ట్ చేయమన్నారండి. సో ఆ ఈవినింగ్ లోపు మీరు రిపోర్ట్ చేస్తే 13th కల్లా ఫైనల్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేశారండి. సో 13th కల్లా ఎన్సీసీ ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ ఫైనల్ లిస్ట్లో సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారా, లేకపోతే జస్ట్ ఇలాగే ప్రియారిటీ లిస్ట్ అనౌన్స్ చేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు. సో ఇప్పటి వరకు సీటు అలాట్మెంట్లో అయితే ఎన్సీసీ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ సీట్స్ అని చెప్పేసి మనకి సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో కావాలంటే నేను నా ఫ్రెండ్ది షేర్ చేస్తాను. సో ఇక్కడ 12th స్టూడెంట్ చూసినట్లయితే అనిత పురోహిత్ అని ఉంది కదా. సో దీనికి సీట్ అయితే కేశవ్ మెమోరియల్ అలాట్ అయింది, ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్. కానీ ఇక్కడ పేమెంట్ ఓపెన్ ఓయూ ఫీమేల్ అని ఉంది కదండి. సో అండర్ ఫీమేల్ రిజర్వేషన్స్, సో ఫీమేల్ రిజర్వేషన్స్ 33% ఉన్నాయి కదా. సో అండర్ ఆ రిజర్వేషన్స్ అయితే తనకు సీట్ రావడం జరిగింది, కానీ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. సో మీకు ఇన్ కేస్ ఎన్సీసీ ఆర్ పీహెచ్సీ ఆర్ క్యాప్ ఈ రిజర్వేషన్స్తో అలాట్ అయితే కనుక ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్స్ లేకపోతే ఆ పర్టికులర్ కేటగిరీ రిజర్వేషన్స్ మెన్షన్ చేస్తారండి. సో
అది వచ్చేసి సో ఇప్పటివరకు స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే అలర్ట్ కాలేదనే అనుకుంటున్నాను నేను కూడా ఇప్పటివరకు అయితే. సో ఎందుకంటే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ 13th సో 12th వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయండి క్యాప్ వాళ్ళకి కానీ ఎన్సీసీ వాళ్ళకి కానీ. సో ఆ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత 13th అయితే ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందండి. సో మోస్ట్ ప్రాబబ్లీ 13th అయితే ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో దట్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందనేది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ లోపు ఎవరికైనా ఈ ప్రైవేట్ కాలేజ్లో సీట్స్ వచ్చుంటే మీకు ఆ కాలేజ్ ఓకే అనుకుంటే వెళ్ళొచ్చు, లేదా క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్ కోసం వెయిట్ చేసేటట్టయితే సో మీరు ఇక్కడ రిపోర్ట్ చేసుకున్నా కూడా మీకు ప్రాబ్లం లేదు. ఆ లోపు 15th వరకు మీకు టైం ఉంది కదండి టీసీ సబ్మిట్ చేయడానికి. 12th ఫీ అయితే పే చేయండి. సో 700 అట్లా ఫీ అయితే పే చేయండి. 15th లోపు మీకు టీసీ సబ్మిట్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఆ 3 days వెయిట్ చేయండి. ఆ లోపు ఈ ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. సో దట్ మీరు క్యాంపస్లో వస్తే క్యాంపస్ వెళ్దురు, లేకుంటే ఈ ప్రైవేట్ కాలేజ్లోనే టీసీ సబ్మిట్ చేసి జాయిన్ అవుదురు. సో అసలు రాలేని వాళ్ళైతే 13th వరకు వెయిట్ చేయడం బెటర్ అండి. సో అది వచ్చేసి ఎన్సీసీ పిహెచ్సి క్యాప్ వాళ్ళ గురించి. సో coming to NIQ, so you know that students other than Telangana and AP students comes under NIQ category. So most probably NIQ list will be out by 13th March. So just be patient. List will be out by 13th March. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉన్న అప్డేట్స్ అండి. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ఒక చిన్న రిమైండర్ అండి. సో ఎవరైనా ఓయూ క్యాంపస్ సైడ్ వెళ్తే కనుక సో ఓయూ అడ్మిషన్ ప్లాన్ మీకు తెలుసు కదా, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొంచెం మంది జనరల్ క్యాండిడేట్స్ ఫుల్ ఫీ అనేది పే చేసి సెకండ్ ఫేజ్కి ఆప్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది రిఫండ్ అవుతుందండి, అదైతే తెలిసిందే. సో త్రూ వెబ్సైట్ పే చేసిన వాళ్ళకి సో ఆటోమేటిక్గా రిఫండ్ చేస్తారా, లేకపోతే అడ్మిషన్ ప్లాన్స్కి వచ్చి ఏమన్నా లెటర్ లాంటిది ఏమైనా పెట్టుకునేది ఉందా? సో ఈ డీటెయిల్స్ అనేవి మీకు వీలైతే కొంచెం నాకు షేర్ చేయండి. ఇన్స్టా ఐడి అనేది ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో మీకు క్వరీస్ ఉన్నా లేకపోతే మీరు వెళ్ళి అక్కడ అడ్మిషన్ ప్లాన్స్లో కనుక్కున్నా కూడా కొంచెం నాకు షేర్ చేయండి. సో దట్ నేను ఒక వీడియో చేసి అందరికీ హెల్ప్ చేయగలను. సో అదేవిధంగా మెయిల్ చేసినా ఓకే, సో నో ప్రాబ్లం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.